హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ 4, 5, 6, 7, 8, 9, 10 తేదీల్లో ఒక ఆడది మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని, అంటే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ పైన ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనర్థం జరుగుతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆమె ఎవరో ఈరోజు మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, బలాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు, నిజాల్ని నిర్భయంగా చెప్పే వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీరు మీ జీవితంలో వెనకుండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగం చేస్తున్నారు. ఈ ఆడది మీ ఫోటోను పట్టుకొని శ్మశానంలో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయటం వంటివి చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆమె బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్లుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావలసిన దాన్ని కదా, నీ క్షేమమే నా కోరిక అని తీయని మాటలు చెప్తుంది. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి వెళ్ళి సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికే, మీ జీవితాన్ని నరకం చేయడానికే వీలుగా ఉందని, అంటే ఏమాత్రమైతే ఆమె రాహుకేతువుల కంటే భయంకరమైన శత్రువని గుర్తుంచుకోండి. కానీ ఈ వృషభ రాశి వారు అసలు భయపడకండి. వీరికి భగవంతుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అదేంటో ఈ వీడియో ద్వారా ఆమె అసలు రంగు కూడా బయటపడుతుంది. మీరు వారితో, అంటే ఆమెతో బంధాన్ని తెంచుకొని ఇప్పుడు చెప్పబోయేటటువంటి మహాపరిహారం అంటే మీరు చేసుకున్నట్లయితే ఆమె అసలు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదన్నమాట. మీ కాలి గోరు కూడా తాకలేదన్నమాట. అయితే ఈ వృషభ రాశి వారు ఒకటి గుర్తుంచుకోండి. మీ యొక్క శత్రువులు, అంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. ఆమె ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికి, మిమ్మల్ని తప్పుదావ పట్టించడానికి ఉంటుంది. ఇది నిజం చేదుగా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాలి, ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. వీరు, అంటే ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా చెప్తాను. మీరు చేయాల్సిందల్లా కూడా ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క మహాపరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదన్నమాట. మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్ళు పెడుతున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్న తాంత్రిక బంధనాలన్నీ తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దరిద్రం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆ యొక్క, అంటే ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయి అన్నమాట. మీరు ఎదుగుతుంటే లోపలే ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడులు చేయించడం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టేసే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ నేను ఇక్కడ చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయటమే నా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్నీ ఒడిదుడుకులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీకు
అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులు అంటే మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్న, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకు తెలిసిపోతుందన్నమాట. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో అని మీపైన నిమ్మకాయలు ప్రయోగం చేసి ఈ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఇవాళ మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటు అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నట్టు అవకాశాన్ని అసలు వదులుకోకండి. వృషభ రాశి వారు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్ర మంత్ర ప్రయోగాలు కూడా చేస్తుంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే అదృష్టాన్ని కూడా కట్టేస్తున్నారు. గడిచిన ఏళ్ళన్నీ ఎలాగూ నాశనం చేశారు, కానీ ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ అంటే ఆమె శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు కదా. ఇవాళ ఈ వీడియో ఆ దేవుడు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 శత్రువు వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఇవాళ తెలిసిపోతుంది. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలు బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కలేదు. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు చూసి నేను చెప్పే ఈ పరిహారం ఎవరికీ కూడా చేసుకొని మీరు భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అంటే 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహు, శని, కేతువు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ యొక్క శత్రువు వలనే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డుగా నమ్మి ఆ గుట్టంతా వారి ముందు బయటపెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పైకి సానుభూతి చూపిస్తూ లోపల ఆమె పండగ చేసుకుంటుంది. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులే ఇప్పుడు వారు పాములుగా మారి మీ మీద వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. వృషభ రాశి వారు మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ళ వెనుక అసలు కారణం ఆ యొక్క శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తన తంత్ర మంత్ర విద్యలతో బంధించారు. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని అంటే మీరు ఏదైనా పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనక నుండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె అంటే ఆటలు ఇక సాగవన్నమాట. రాబోయేటటువంటి ఈ 3 నెలలకి సంబంధించినటువంటి మీ జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రింబ కష్టపడుతున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు? ఎందుకు ప్రతిదీ అంటే ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయం చేయాలని మిగులుతున్నాయి. లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నింటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శక్తులే. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ మీద పడిపోతుందన్నమాట. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకే వస్తుంది. కానీ ఆమె యొక్క దృష్టి వలన, మీ యొక్క శత్రువుల యొక్క దృష్టి వలన లోపలికి రాకుండానే
వెనుతిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకునేటటువంటి ఆ నీచమైన ఆమె ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. మీకైతే ఈ యొక్క వృషభ రాశి వారు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది, కానీ ఆ శత్రువు కంటి దృష్టి వలన లోపలికి రాకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు. ఇవాళ శత్రువు ఎవరని కూడా అంటే స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, చెంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు మీ పరిస్థితి కూడా అలానే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు ఎవరో శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరో వెనక్కి ముంచాలని చూస్తున్నారని మీరు వెతుకుతున్నారు, కానీ మీ కుటుంబంలోనే ఉన్నారు. మీ అత్యంత స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదంటే స్త్రీ అని మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నా వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి కూడా మీకు అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరోలా ఉంటుంది. మీకు అంటే ఏనుగుదంతా చూపించడానికి ఒకటే, తినడానికి ఒకటే అన్నట్లుగా ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలా నటిస్తుంది, కానీ నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని లోపల అసూయతో రగిలిపోతుందన్నమాట. మీరు పడుతున్న అంటే ప్రతి కష్టాన్ని కూడా అంటే చూడరన్నమాట. మీ విజయాన్ని మాత్రమే చూసి ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది. అంటే మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నారో, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోదు. అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతపడులు చేస్తుంది, కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలేవి కూడా మీపై పనిచేయవు. గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారు. ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈవేళ నేను బట్టబయలు చేస్తున్నాను. తద్వారా ఆమె మీ కాలికి ఉండేటటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఈ యొక్క వృషభ రాశి వారు కనుక అహంకారంతో ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి అంటే ఈ 4 రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలకి మీరే బాధితులవుతారు. ఎప్పుడూ కూడా నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెప్తున్నాను. అంటే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా చురుకైన వారు, తెలివైన వారు, నలుగురిలో ఇట్టే కలిసిపోతారన్నమాట. వీరి మొహం అంటే వీరు చాలా అందంగా ఉంటారన్నమాట. అయితే వీరేం చేస్తారంటే ఈ వృషభ రాశి వారు ఒక 10 నిమిషాలు కేటాయించి వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడు అలా చూస్తున్నట్లయితే మీ శత్రువు ఎవరు, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారో అన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తుందన్నమాట. అయితే ఈ వృషభ రాశి వారు మీ జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం ఈ కింద కామెంట్ బాక్స్లో కూడా పూర్తి నమ్మకంతో మీ ఇష్టదైవాన్ని కానీ జై సంతోషి మాతాను కానీ కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో కూడా ఒకసారి ఆలోచించి కామెంట్లో నాకు ఎస్ అని చెప్పండి. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అనుకొని మీ ప్లాన్లన్నీ కూడా ఈ వృషభ రాశి వారు చెప్పేస్తూ ఉంటారు. అయితే నేను వచ్చే నెలలో ఇల్లు కడుతున్నాను, ఈ వచ్చే నెలలో కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడే నన్ను బాగా చూసుకుంటుందని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవుల్లో ఒక విషంగా పడుతుందన్నమాట. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలని చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పాములను మీరు వారు పాములని గుర్తించలేకపోతున్నారు. అయితే ఈ వృషభ రాశి వారు మీరు చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేసేయడం. నేను ఇల్లు కడుతున్నాను, కొత్త కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడ నన్ను దేవతలా చూసుకుంటుంది, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ మనసు అంటే మీది చాలా మంచి మనసు, స్వచ్ఛమైన మనసు, అంటే స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నవారు వృషభ రాశి వారు. కాబట్టి అందరినీ కూడా మీ వారే అనుకుంటారు. కానీ మీరు
ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో అసలు మీరు పసిగట్టలేకపోతున్నారో. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. భారీ నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు లేదా ఇల్లు వంటి ఏవైనా మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే అది వాయిదా పడటం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే వృషభ రాశి వారు గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదు అని. వారు పైకి నవ్వుతూ మీతో మాట కలిపిన లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉంటారు. గత ఏళ్లలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఎక్కడైనా సరే మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి మీ ఎదుగుదల చూస్తే మంట పుడుతుంది. వీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయని వారు ఎప్పుడూ కూడా మీ మీద ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎన్ని రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టారో వారికి అసలు తెలియనే తెలియదు. వారు ఆ ఈర్ష్యతోనే మీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రయాణ స్నేహితులైన, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనకబడి ఉన్నామన్న బాధతో శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాన్ని ఇచ్చేటటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారనమాట. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులు చూసి ఓర్వలేకపోతారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్ చుట్టూ తిరిగిన తప్పేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. మనమేమనుకుంటున్నామో ఇదేదో చిన్న సమస్య అనుకుంటాం, కానీ దీని వెనుక మీ యొక్క శత్రువులు తంత్రమంత్ర ప్రయోగాలు అన్నది చేస్తున్నారు అనేది చేదు నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లనే మీ శరీరం ఇలా సహకరించట్లేదు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు, లేదంటే మీ ఆడపడుచులు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసిన బంధువులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలు చూసి ఓర్వలేకపోతున్నారో, మీ దగ్గర డబ్బును చూసి వీరు లోపల రగిలిపోతూ మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. లేదంటే దీనివలన ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరంలోకి రకరకాల రోగాలు అనేవి ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అవేంటో జాగ్రత్తగా గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, లేదా సాలీల గూళ్ళు విపరీతంగా పెరిగిపోవటం. అంటే ఇలా జరిగితే మీ ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక ప్రయోగం చేశారని అర్థం. ఇంట్లో ఎవరు ఏదో ప్రయోగం చేశారని అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలిసి ఉంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచూ అనారోగ్యాలు పాలవటం, ఇవన్నీ కూడా మీ యొక్క శత్రువుల కుట్రలే. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. దీని నుంచి బయటపడడానికి ఒక శక్తివంతమైనటువంటి పరిష్కారం ఉంది. వెంటనే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర సింధూరాన్ని పూయండి. ఆ తర్వాత కొబ్బరికాయకి ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మనసులో జపించుకోండి. ఈ యొక్క కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోయి మీ ఇంటిపై ఎవరి కన్ను పడదు. అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా? మీరు ఈ యొక్క వృషభ రాశి వారు ఏంటంటే మనసులో ఏది ఉంచుకోరు. మనసులో ఏదన్నా ఉంటే గబుక్కున బయటకు అనేస్తారనమాట. అంటే ముక్కుసూటి మనుషులు. ఏది అనిపించినా మొహం మీదే చెప్పేస్తారు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా
జోకులు వేసేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క వృషభ రాశి వారి మనసు స్వచ్ఛమైనది కాబట్టి వీరందరినీ కూడా నమ్మేస్తారు. కానీ అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువులను పెంచుతున్నాయి. విల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు కదా, అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరని గుర్తుంచుకోండి. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే ఉంచుకోండి. అయితే వృషభ రాశి వారు నోరు నుంచి జారిన మాట కూడా తిరిగి తీసుకోలేరు. ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసుకోండి. మీరు స్వచ్ఛమైన వారు, మీ మనసు స్వచ్ఛమైనది కావచ్చు. అందరి గురించి మొహం మీదే నిజాలు చెప్పడం వలన ఎదుటివారు మీపైన పగ పెంచుకుంటారు. మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వ్యక్తికి ఆయుధంలా తగలవచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. మీ యొక్క సమయం అంటే మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో ఏం జరుగుతుందో తదుపరి అడుగు ఏంటనేది ఎప్పుడూ ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులైనా చెప్పకండి. మీ ఇంటి గుట్టును, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోండి. ఈ యొక్క తంత్ర మంత్రాలు, శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి ఆ హనుమంతుడు, బజరంగ బలి నామం మాత్రమే మీకొక పెద్ద రక్షణ కవచం. ఈ రకమైన కంఠదృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా సరే ఆ స్వామివారే శరణు పెడితే చాలన్నమాట. హనుమాన్ చాలీసాలోని పంక్తులను ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. స్వామివారిని నమ్ముకున్న వారిని ఏ శత్రువు కూడా ఏమీ చేయలేడు. మీరు శత్రువులు వలన బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతి మంగళవారం మరి శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ స్వామివారి దెబ్బకు తోక ముడిచి పారిపోవలసిందే. ఇక ఇది గ్యారంటీ. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఆమె ఎవరో కాదు, ఆమె మీ రక్త సంబంధికురాలే, మీ దగ్గర బంధువై ఉంటారన్నమాట. ఆమె పురుషుడా లేదా స్త్రీ అంటే స్త్రీయే అండి. ఆమె మీ యొక్క ఆడపడుచు కావచ్చు, మీ స్నేహితురాల్లో కావచ్చు, లేదంటే మీ చుట్టుప్రక్కల ఉన్న వారిలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ఆమె మాత్రం ఆ స్త్రీ ఏ అక్షరంతో మొదలవుతుందంటే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. మీ బంధువుల జాబితాలో ఒకసారి వెతుక్కోండి. ఎస్ అనే అక్షరం పేరు ఉన్నటువంటి ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఒకసారి గమనించండి. అందరూ అనట్లేదు, కొంతమంది అలా ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో ఒకసారి గమనించండి. ఎవరిని గుడ్డుగా నమ్మవద్దు. కేవలం ఆమె మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి వారవలేక వెనుక నుండి కుట్రలు చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే మీరు చేయాల్సింది ఆమె గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడూ కూడా గొడవలు పడకండి. లేదంటే దూరంగా పెట్టకండి. కేవలం మీ గుట్టును, మీ ప్లాన్లు వారికి చెప్పడం మానేయండి. వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే అప్రమత్తంగా ఉంటే చాలు. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగిడేవారు మీ శ్రేయోభిలాషులు ఎప్పుడూ కాదు. మీలో లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవాడే అసలైన మిత్రుడు. మనల్ని విమర్శించే వారిని ఎప్పుడూ కూడా దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా ఉంటాము. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం. ఎవరైనా బయటి వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతుంటే పొంగిపోకండి. ఆ పొగడ్తల వెనుక ఏదో ఒక స్వార్థం, కుట్ర, అసూయ దాగి ఉండవచ్చు. మీ ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలక్రిందులు చేయగలదు. అందుకే ఆ పరిస్థితుల విషయంలో అతిగా ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి ఈ వీడియోలో చాలా లోతైనటువంటి విషయాలను వివరించాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా సరే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ యొక్క సమాచారం మీ ప్రాణాలను, మీ కష్టార్జితాన్ని కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ సంతోషిమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వృషభ రాశి వారికి ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.